వెల్కమ్ బ్యాక్. సో మొత్తానికి ఏంటంటే రసకందాయంలో పడేసింది వైసీపీ ఒక పిటిషన్ వేయడం ద్వారా. ఒకసారి లేళ్ల అప్పిరెడ్డి ఏం మాట్లాడారు ఇవాళ పిటిషన్కి సంబంధించి ఒకసారి చూద్దాం. శేఖర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ఎన్నికల ఈ పదవీ కాలం ముగిసి కూడా నెలల తరబడి అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. ఏదో ఒక విధంగా ఎన్నికల్ని జరపకూడదనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎన్నికలు జరిగితేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, నూతన నాయకత్వాలు వస్తాయి. కాబట్టి ఎన్నికలు జరపాలి. ఆ జరిపే ప్రక్రియలో అర్హత కలిగినటువంటి ఓటర్లందరికీ కూడా అవకాశం కలిగే రీతిలో ఎస్ఐఆర్కి సంబంధించి అక్టోబర్ 3వ తారీఖున పబ్లిష్ అయ్యే ఓటర్ లిస్ట్ నే ప్రాతిపదిక చేసుకోమని కమిషనర్ గారు చెప్పాం. పరిశీలన చేస్తారని చెప్పారు. ఎందుకంటే ఈ ప్రపోజల్ కూడా మీ పార్టీ నుంచే వచ్చింది, తప్పనిసరిగా మేము కూడా దీన్ని ఆలోచన చేస్తామని చెప్పారు. దీనిపైన మేము మరీ కోరాం, మీరు తప్పనిసరిగా ఆలోచన చేయాలా. ఎందుకంటే మేము అడుగుతున్నది న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి కోరిక. దొంగ ఓట్లకు అవకాశం ఇవ్వకూడదు ఈ రాష్ట్రంలో అనేది మా కోరిక. కాబట్టి తప్పనిసరిగా దీని మీద గట్టిగా ఆలోచన చేసి దీన్నే ప్రాతిపదిక చేసుకోమని చెప్పి ఎన్నికల కమిషన్ గారిని కోరడం జరిగింది. ఎన్నికల శేఖర్ రెడ్డి గారు, మీకేమో ఎన్నికలు జరగాలని ఉంది అంటారు, అండ్ యు ఆర్ కాంట్రడిక్టింగ్ యువర్ సెల్ఫ్. మళ్ళీ మీ స్టేట్మెంట్ని మీరే విభేదిస్తూ మాట్లాడతారు. ఎన్నికలు జరగాలంటే పిటిషన్లు ఎందుకండి హైకోర్టులో వేయటం? మొన్న సీఎం గారు కూడా చెప్పారు, ఇలా కోర్టులో పిటిషన్లు వేసి ప్రక్రియని ఆహ్మాకండి, అట్లాంటి పిచ్చేషాలు ఏమాకండి అని కూడా ఆయన చాలా సున్నితంగా చెప్పారు. అంటే మీ భాష కదా, ఆయన రిఫైన్డ్ లాంగ్వేజ్ ఉంటుంది అని ఆయన చెప్పారు. అయినా కూడా ఇప్పుడు అప్పిరెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన మొదటి వాక్యానికి 4వ వాక్యానికి చూడండి ఎంత తేడా ఉందో. ఎన్నికలు జరగాలి ఖచ్చితంగా, మా పార్టీ కోరిక అభిలాష. మరి కోర్టులో ఎందుకండి పిటిషన్ వేయటం జరగాలనుకున్నప్పుడు? నమస్తే అండి వాసుదేవన్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ అందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. సో ఎన్నికలు జరగాలి, కానీ మేము అడిగింది ఏంటనేది మీరు ఆ పాయింట్ మిస్ అయిపోయి మీకు నచ్చినట్టుగా వలువలు చిలువలుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటే కాదండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తా ఉంది సార్. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో మా సొంత నియోజకవర్గాన్ని మనం ఎజెండాగా తీసుకున్నాం సార్. మా సొంత నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గం. ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా 40,000 ఓట్లు సార్. 2,49,000 ఓట్లు ఉంటే 40,000 ఓట్లు ఎస్ఐఆర్ లో ఎగిరిపోయాయి సార్. దొంగ ఓట్లు, డబుల్ ఎంట్రీలు, చనిపోయిన డెత్ ఓట్లు, అదే విధంగా ఎక్కడో ఉన్న వాళ్ళు మార్చుకునే ఓట్లు, ఇవన్నీ కలిపి దాదాపుగా 40,000 ఓట్లు ఎగిరిపోయాయి సార్. సో మేమేమంటున్నామంటే ఎన్నికలు జరపండి. అక్టోబర్ 3వ తారీఖున మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిపోతుంది, కొత్త ఓటర్ లిస్టు వస్తుంది. ఆ ఓటర్ లిస్టు ప్రకారం జరపండి అంటున్నాం. తప్పేంటి? ఎన్నికలు జరపొద్దని చెబుతున్నామా? వీళ్ళు పాత ఓటర్ లిస్టు ప్రకారం జరుపుదామంటున్నారు. సార్ ఎన్నికల ప్రక్రియలో మనం డెమోక్రసీలో ఉన్నాం సార్. ఒక్క దొంగ ఓటు కూడా పడకూడదు, ఒక్క తప్పుడు ఓటు కూడా పడకూడదు అనేది ప్రథమ సూత్రమా కాదా? మీరు చెప్పండి వాసుదేవన్ గారు. సరైన ఓట్లు మాత్రమే పోల్ అవ్వాలి, సరైన వ్యక్తులు మాత్రమే సరైన వ్యక్తులను ఎన్నుకోవాలి. మరి ఎస్ఐఆర్ లో మా నియోజకవర్గంలో ఎంపీపీ ఎలక్షన్ జరుగుతుంది, జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంది, సర్పంచ్ ఎలక్షన్ జరుగుతుంది. మా నియోజకవర్గంలో మున్సిపాలిటీ లేదు కాబట్టి, గ్రామీణ ప్రాంతం కాబట్టి. మరి సరైన ఓటర్లు వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుందా, లేకపోతే మీరు చెప్పినట్టుగా ఈ 40,000 మంది ఓటేస్తే బాగుంటుందా? ఏది బాగుంటుంది మీరు చెప్పండి. మేము కోరుకునేది అది. మీరు స్థానిక సంస్థలు జరపొద్దని చెప్పట్లేదు, మేము ఎక్కడ కూడా స్థానిక సంస్థలు జరపొద్దని మేము చెప్పట్లేదు. జరపండి స్థానిక సంస్థలు. కాకపోతే ఈ కొత్త ఓటర్ లిస్ట్ ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాత అక్టోబర్ 3న వచ్చేటువంటి ఓటర్ లిస్టు ప్రకారం జరపండి అని మేము కోర్టుకు వెళ్ళింది. స్థానిక సంస్థలను ఆపండి అని కాదు కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళితే వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడేసుకోవడమే. ఎక్కడుంది? ఇంకోటి, మా విజయ్ కిరణ్ మాట్లాడుతూ నాకు నిజంగా హాస్యాస్పదం అనిపించింది. సో బీసీలకి అత్యున్నత అవకాశాలు కల్పించినటువంటి ఏకైక పార్టీ టీడీపీ పార్టీ. బీసీలకు అది చేశాం, ఇది చేశాం, బీసీలు మాకు పునాది రాళ్ళు, బీసీల పునాది రాళ్ల మీద పుట్టిన పార్టీ అంటారు సార్. ఎస్, బీసీల పునాది రాళ్ల మీద పుట్టిన పార్టీ. బీసీలను రాజ్యాధికారం కోసం వాడుకున్న పార్టీ కూడా మీదే. బీసీలకి నేను అడుగుతున్నాను సార్, విజయ్ కిరణ్ గవర్నమెంట్ లో ఉన్నాడు, యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ లో ఉన్నాడు. నేను అడుగుతున్నాను, 2014 నుంచి 2019 మధ్యలో బీసీ సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఖర్చు చేసినటువంటి మొత్తం 13,600 కోట్ల రూపాయలు యాజ్ ఫర్ కాగ్ రిపోర్ట్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1,80,000 కోట్ల రూపాయలు, ఇది కూడా కాగ్ రిపోర్ట్ ప్రకారం. మరి 2024 నుంచి ఈ 27-26 ఆర్థిక సంవత్సరం ఈ మధ్య కాలంలో బీసీలకి మీ కేటాయింపుల గురించి అనట్లేదన్న, బడ్జెట్ లో ఇంత కేటాయించారన్న. మీరు ఖర్చు చేసింది ఎంత? రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో
ఒక్కసారి చెబితే బాగుంటదన్న, తెలుసుకుంటాం ఎంత ఖర్చు చేశారని. ఎస్, ఇంకో పాయింట్ సార్, ఎంత ఖర్చు చేశారంటే బీసీలకి చెప్పండి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1,80,000 కోట్లే ఖర్చు చేసింది, మేము ఈ 2 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు చేశామని చెప్పి లెక్క చూపించండి. ఇంకోటి, మీరు బీసీలకు హామీ ఇచ్చారు సార్, 1,50,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ నిధులు మేము ఖర్చు చేస్తామని. ఈ 2 బడ్జెట్లలో బీసీ సప్లాన్ నిధులకి కేటాయింపు గుండు సున్నా సార్. 2 బడ్జెట్లలో ఎక్కడుంది బీసీ సప్లాన్ నిధులు? బీసీ రక్షణ చట్టం అన్నారు, ఎక్కడుంది సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఈ రోజు ఏదో మేము 34% కి మేము చట్టం తెస్తున్నాం, అది తెస్తున్నాం, ఇది తెస్తున్నాం అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టం తేలా, కానీ స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి రికార్డు తీసుకోండి, పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి పైన రాజ్యసభ ఎంపీ వరకు 38% నుంచి 64% వరకు ఇచ్చాం మేము బీసీలకు రాజ్యాధికారం. 38% నుంచి 64% వరకు ఇచ్చింది మేము పదవుల్లో వాటా, చట్టం చేయకుండానే. సో ఆ రోజు బీసీలకి మేము ఏదైతే 35% రిజర్వేషన్ కోసం వెళ్తే బిర్రు ప్రతాప్ రెడ్డి ఏ పార్టీ, ఎవరు ఆపిచ్చారు? బీసీలకు వెన్నుపోటు పొడిచింది ఎవరు ఆ రోజు? సమాధానం చెప్పాలి. ఇంకో పక్క ఇవన్నీ వద్దు సార్, ఇవన్నీ వద్దు సార్. సార్ ఇవన్నీ వద్దు సార్. చెప్పారా బిర్రు ప్రతాప్ రెడ్డి మీకు అంటున్నా? ఏం సార్ తెలుగుదేశం పార్టీ అని చెప్పారా? ఆయన ఏదో కౌన్సిల్ మెంబరు, ఆ రోజు గవర్నమెంట్ లో ఉన్న కౌన్సిల్ కి ఆయన మెంబర్ అంతే. ఎస్ సార్, గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సార్, గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మనం కౌన్సిల్ లోకి తీసుకుంటే అతను ఆ పార్టీకి అధికారంలోకి సపోర్టరా కాదా? మీరు చెప్పండి. ఆయన ఏమన్నా కొన్ని పార్టీ జెండా పట్టుకుని అట్టగా సార్ గవర్నమెంట్ కి సపోర్ట్ లేకుండా వ్యక్తిని రాజకీయ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు వేస్తారండి. ప్రజలకు అవకాశం ఉంది, ప్రజల్లో ఊకోండి సార్, మీరు సార్ ఊకోండి. ప్రజలు నవ్వుకుంటారు ఈ స్టేట్మెంట్ వింటే. రాజకీయ వ్యవస్థ గురించి కొత్త గొప్ప అవగాహన ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటారు సార్. ఎస్, ఇంకో మాట చెబుతున్నాను సార్, విజయ్ కిరణ్ గారిని కూడా నేను ఒక మాట రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఎంతకాలం మనం కొట్టుకొని మాట్లాడడం కాదు సార్, ఒక కన్స్ట్రక్టివ్ గా మాట్లాడదాం. బీసీల మీద మీ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రేమ ఉంటే, బీసీలను మీరు ఉద్ధరించాలనే ఉద్దేశం మీకు ఉంటే, సో మేము ఒక ప్రైవేట్ బిల్ పెట్టున్నాం. ఎక్కడ పెట్టున్నాం? పార్లమెంట్ లో పెట్టున్నాం. బీసీలకి 50% కోసం అని చెప్పి పార్లమెంట్ లో పెట్టున్నాం. సో దాన్ని పార్లమెంట్ లో చట్టం చేయడం కోసం అన్ని పార్టీలు కలిసి పోరాడదాం రండి. ఆల్ పార్టీస్, మా పార్టీ సిద్ధంగా బిల్లు పెట్టింది, ప్రైవేట్ బిల్లు. మీరు మద్దతు ఇవ్వండి. పైన సెంట్రల్ లో ఎన్డీఏ గవర్నమెంట్ మీదే. ఒప్పించండి నరేంద్ర మోడీ గారిని, ఒప్పించండి అమిత్ షా గారిని, ఆ బిల్లు పాస్ చేపిద్దాం. నిజంగా బీసీలకి ప్రేమ మామూలు ఉంది, మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. సో మీరు కూడా కథలు రండి, ఒత్తిడి తెద్దాం, ఖచ్చితంగా చేపిద్దాం బీసీలకి. వెళ్ళనుకోండి, దేర్ ఇస్ ద మ్యాటర్. ఇక్కడ మీరు జీవోలు ఇవ్వటం, మీరు కొట్టేస్తారేమో, ఎవరు కోర్టుకు వెళ్ళొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముందే హింట్ ఇవ్వటం. నేను ఆ రోజు డిబేట్ లో మీకు ముందే చెప్పాను సార్, దీని మీద ఎవరెవరు కోర్టుకు వెళ్తారు, వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద వేయడానికి సిద్ధంగా ఉంటారనే మాట నెక్స్ట్ డేనే మీ డిబేట్ లోనే నేను మాట్లాడాను సార్. సో ఇలాంటి సందర్భాలండి ఎందుకు, ఊరికే రాజకీయ స్వలాభం కోసం ఊకదంపుడు ఉపన్యాసాలు వద్దు సార్. బీసీల మీద నిజమైన ప్రేమ ఉంటే తెలుగుదేశం పార్టీకి ఆ ఏదైతే ఆ పార్లమెంట్ లో పెట్టినటువంటి ఆ ప్రైవేట్ బిల్లుకి మద్దతుగా రండి. ఎన్డీఏ కింద మీదే, పైన మీదే, డబుల్ ఇంజన్ సర్కార్ మీదే. కాబట్టి ఆ డబుల్ ఇంజన్ సర్కార్ కి మేము తోడుగా ఉంటాం. అందరం కలిసి ఆల్ పార్టీస్ పోరాటం చేసి బీసీలకి 50% రాజ్యాధికారం తెద్దాం రండి. దేర్ ఇస్ ద మ్యాటర్. సరిపోద్ది కదా. 50% ఎందుకండి? సంపూర్ణ రాజ్యాధికారం దేశ జనాభాలో ఈ రోజుకి చెప్తాను, దేశ జనాభాలో 70 నుంచి 80% బీసీలే ఉన్నారండి. నేనేది మళ్ళీ రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడుకి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ జనాభాలో 90% బీసీలే ఉన్నారు. సో వాళ్ళకి 69% రావడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. తమిళనాడుని ప్రమాణంగా తీసుకొని ఇక్కడ కూడా కావాలంటే మీ రాష్ట్ర జనాభాలో ఎంతెంత ఉన్నారు. ఇక్కడ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే 70% దాకా బీసీలు ఉన్నారు. వస్తానండి, దాని ప్రపోర్షనేట్ గా కావాలి. ఇప్పుడు మీరు వాళ్ళు వేస్తే మీరు అడ్డుకొని, మీరేస్తే వాళ్ళు అడ్డుకొని, మీరు బీసీలతో మీరిద్దరు బీసీలతో ఆడుకుంటున్నారా మీరిద్దరు? సార్ బీసీలకి మంచి చేసే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్రపతికి ఇంతమందిని పంపించాం, మన మీద ఇంత బాగా లిస్టు చదివారు ఆయన ప్రెస్ మీట్ లో. మేము ఇంతమందిని పంపించాం, ఇంతమందిని పంపించాం. వాళ్ళు పంపించారు, వాళ్ళు కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. మన ఎర్రనాయుడు గారు ఎవరు, రామ్మోహన్ నాయుడు గారు ఎవరు? సార్ నేను ఒక మాట చెబుతాను సార్. సో నేను చెప్పేది బీసీలకి నామినేటెడ్ సార్. ఒకరికి మీరు ఒక ఎర్రనాయుడు గారిని చూపిస్తున్నారు సార్, మేము ఎంతమందిని చూపిస్తున్నాం? రాజ్యసభకి మీరు ఒక బీసీని పంపించాలన్న విషయం చింతకాయలు అయిన పాత్రుడి యొక్క తనయుని పంపించేంత వరకు, విజయపాత్రుడి గారిని పంపించేంత వరకు మీకు గుర్తు రాలేదా? మేము బీసీలకు పంపించిన తర్వాత రాజ్యసభకి ఒకసారి అధికారం వచ్చిన మేము బీసీలను రాజ్యసభకు పంపించిన తర్వాత 4 బీసీలని
మీకు ఇప్పుడు పంపించాలని గుర్తొచ్చిందా? ఎందుకు పంపించలేకపోయారు వాళ్ళు ఎంతమంది ఇప్పుడు మీతో ఉన్నారు? సార్? ఎంతమంది ఉండటం ఉండకపోవటం కాదు సార్ నేను అనేది. ఉండకపోవటం కాదు. రాజకీయ సమీకరణలో కొంతమంది ఇక్కడ ఉంటారు, వెళ్ళిపోతారు, అయిన తర్వాత విషయం. సో అవకాశం ఎవరు కల్పించారు అనేది ముఖ్యం ఇక్కడ. ఇంకో చిన్న మాట సార్. సో చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను సార్. సో 95 నుంచి 2003 వరకు, తర్వాత 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు సార్. ఈ అధికారంలో ఉన్న సమయంలో సో ఎంతమంది సర్పంచులు బీసీలు నిలబెట్టాడు? ఎంత శాతం సార్? ఎంత శాతం జెడ్పీటీసీ, ఎంత శాతం ఎంపీటీసీ, ఎంత శాతం ఎంపీపీ, ఎంత శాతం మున్సిపల్ కార్పొరేషన్స్, ఇలా ఎంత శాతం మందికి అవకాశాలు కల్పించాడు? దానికి సమాధానం చెప్పమనండి. చట్టం ఈరోజు చేస్తున్నా అన్నారు, సమాధానం చెప్పమనండి. ఎంత శాతం డైరెక్టర్ పదవులు కానీ, ఎంత శాతం ఏదైతే బీసీలకు సంబంధించి ఎంత శాతం చైర్మన్లు కానీ ఇచ్చాడు? దానికి సమాధానం చెప్పండి. సో బీసీల మీద ప్రేమ ఉంటే సార్, బీసీలకి ఏదైతే 50,000 దాటిన ప్రతి బీసీకి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు సార్. ఈ రోజు వరకు ఏమైంది సార్ బీసీకి? రైట్, ఒకసారి కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా శేఖర్ రెడ్డి గారు. కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. వారు మాట్లాడే ముందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏం మాట్లాడారు ప్రెస్ మీట్లో, ఇలా మీరే కేసులు ఇస్తారు, మీరే వద్దంటారు అని చెప్తూ మాట్లాడారు. అదేదో చూసి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి